వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సమర్పించు పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో బుటూలే. స్పాన్సర్ బై సిబిఎస్ చంద్ర బ్రదర్స్ హైదరాబాద్. మన ఫాస్ట్ లక్కీ కలర్ ఎవరు వచ్చేసేద్దాం. హలో 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 నమస్తే. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను. మీ పేరు? కవిత. కవిత, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్. ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, ఇదే ఫస్ట్ టైం ఆ కాల్ కలవడం మీకు? ఆహా లేదు, ఇంతకు ముందు మాట్లాడాను, యామిని గారు ఉన్నప్పుడు మాట్లాడాను కానీ విన్ అవ్వలేదండి. ఓ, చాలా రోజుల బ్యాక్ కాల్ మాట్లాడినట్టున్నారు అయితే. అంటే ఇప్పుడు మళ్ళీ ½ చేసిన తర్వాత అసలు కలవలేదు. ఇంకా ఇప్పుడు బ్రేక్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేశారు కదా, ఇంకా అసలే కలవలేదండి నాకైతే. చాలా మన ప్రోగ్రామ్ కి ఆదరణ పెరిగింది, అందరూ చేస్తూ ఉంటారు కదా, నాకు అసలు దొరకలేదు లైన్. అయ్యయ్యో, చాలా మందికి అసలు కాల్స్ 5 times 6 times కాల్ కలుస్తానే. అదే నేను షాక్ అవుతాను. నేనైతే కంటిన్యూగా చేస్తానండి, నాకు అర్థం కాదు. నిన్ననే కలుస్తుంది, మొన్న కలుస్తుంది, వాళ్ళకి మళ్ళీ వస్తుంది, ఎలా వస్తుందో తెలీదు. అదే మాకు కూడా అర్థం కాదు, మేము ట్రై చేసినా మాకు కాల్ కలవదు, వీళ్ళకి ఎలా కాల్ కలుస్తుందా అని. ఓకే, ఇంకేంటి మరి? ఏమైనా సినిమాలు అట్లా ఏమైనా చూస్తూ ఉంటారా? చూస్తానండి. ఏ సినిమాలు బాగా ఇష్టం మీకు? ఎవరు, ఏ హీరో ఫేవరెట్ హీరో? అలా ఏమీ లేదు, మామూలుగా కామెడీ సినిమాస్ అన్ని చూస్తాను. ఎక్కువ ఏం ఫేవరెట్ హీరో అలా ఏం లేదండి నాకు. ఓకే, ఏ మూవీ అయినా బాగానే చూస్తూ ఉంటారు? అంటే చెప్తారు కదా ఎవరన్నా, ఇది బాగుంది చూడండి అంటే అలా చూడటమే కానీ తెలియదండి ఎక్కువ. ఓహో, అయితే ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైం ఏముంటదండి, ఇంట్లో పనితోనే సరిపోతుంది. ఇప్పుడు వరకు వంట భోజనం ఇదయ్యింది, ఇప్పుడు మన ప్రోగ్రామ్, కాసేపు రెస్ట్ తీసుకోవడం, ఇంక మళ్ళా సాయంత్రం డ్యూటీ, ఇంకేముంటది, ఖాళీ ఏముండదండి. అంటే ఇది వరకు అయితే శారీస్ మీద వర్క్ అవి చేసుకునేదాన్ని, పెయింటింగ్ అని, ఎంబ్రాయిడరీ అని. ఇప్పుడు చేయట్లేదా? అదే ఇప్పుడు అంత ఫ్యాషన్ లేవు కదా, అవి కూడా చాలా అయిపోయాయి. ఇంకెందుకు కట్టుకున్నా పాత మోడల్ అన్నట్టు తెలుస్తుందని ఈ మధ్య అయితే ఏం స్టార్ట్ చేయలేదు, ఉన్నాయి చాలా. ఓకే ఓకే, అయితే మంచి వర్క్ ఉంది, కానీ ఎప్పటికైనా ఈ మళ్ళీ ఫ్యాషన్ అవుతాయి చూడండి. అప్పుడు మళ్ళా ఉన్నవే వేసుకుంటాం కదా. జస్ట్ బ్లౌజులు మోడల్స్ మార్పిస్తే చాలు, కొత్తగా కనిపిస్తాయి మళ్ళీ. ఓకే, సరే అయితే ఈరోజు నాకేం చెప్తున్నారు మీరు? ఏమైనా టిప్ చెప్తారా, పాట పాడతారా, ఏం చేస్తారు? టెన్షన్ కి పాట ఏం గుర్తు రావట్లేదండి, కానీ టిప్ చెప్తాను అనుకుంటున్నానండి. చెప్పండి. టిప్, అది చూయింగ్ గమ్ ఉంటది కదా, బబుల్ గమ్ అంటుకుంటది కదా ఎవరికన్నా, చెప్పులకు గానీ, డ్రెస్ కి గానీ, హెయిర్ కి గానీ. అప్పుడు ఏంటంటే ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి, ఐస్ క్యూబ్స్ ఏం చేయాలంటే ఒక 2-3 దాని మీద పెట్టేయాలన్నమాట, ఎక్కడైతే చూయింగ్ గమ్ అంటుకుంటుందో అక్కడ. అప్పుడు ఏమవుతుందంటే ఐస్ క్యూబ్స్ కరిగిపోయే టైంకి, కరిగిపోయేసరికి చూయింగ్ గమ్ దానంతలో అదే ఊడొచ్చేస్తుంది. ఒకవేళ హెయిర్ కి గానీ, డ్రెస్ మీద ఎక్కడైనా అంటుకుంటే ఐస్ క్యూబ్స్ పెట్టి వదిలేయాలి కొద్దిసేపు. దానంతలో అదే వచ్చేస్తుంది, లేకపోతే డ్రెస్ అన్నా పాడైపోద్ది కానీ అది రాదు కదా, వదలదు అసలు. అవునవును, ఇది నేను యూజ్ చేసిన టిప్, అందుకే చెప్తున్నానండి అందరికి యూజ్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది బబుల్ గమ్ పిల్లలైనా సరే తినేసాక ఎక్కడెక్కడ పడేస్తే అవి బట్టలకో, చెప్పులకో, లేదంటే జుట్టుకో అసలు పడుతూనే ఉంటది. ఒక మంచి టిప్, ఐస్ క్యూబ్స్ దాని మీద పెడితే అవి కరిగిన తర్వాత దాంతో పాటు ఊడొచ్చేస్తుంది. అవునండి, మంచి టిప్ చెప్పారు అసలు యాక్చువల్ గా. సరే అయితే నేను మీకోసం ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. ఈజీగా అడిగారండి, నాకు టెన్షన్ కి అసలు ఏమీ తెలియట్లేదు, మామూలుగానే ఎక్కువ ఏం చదువుకోలేదు, తెలీదు, కొంచెం ఈజీగా అడిగారా? మిమ్మల్ని అయితే ఒక పొడుపు కథ అడుగుతా. అమ్మో, పొడుపు కథ వద్దండి, అసలు అర్థం కూడా కావు నాకు అవి. ఎందుకు కావు, మీరు చెప్పగలుగుతారు. మీరు అలా చెప్తారు కానీ ఎప్పుడుకో ఎన్నో నెలలు ట్రై చేస్తే ఈ రోజు దొరికింది నాకు, మళ్ళీ మిస్ అయిపోతుంది. కొంచెం ఈజీ క్వశ్చన్, మూవీస్ ది కానీ లేకపోతే భక్తి గురించి గానీ అలా అడగరా? మీకు భక్తి గురించి, మూవీస్ గురించి అయితే చెప్తారా? అవి అయితే కొంచెం పర్వాలేదు, కానీ పొడుపు కథలు అంటే ఎప్పుడు అందరికి తెలిసినవి అయితే పర్లేదు, మీరు అడిగేవంతా వెరైటీగా ఉంటాయి. కొత్తగా అడుగుతున్నాం. అంత తెలివి నాకెక్కడదండి, నేను అక్కడ ఉన్నాను. అలా ఏం లేదు, తెలివి అన్నది అలాగే ఏం లేదు, కానీ కొంచెం ఆలోచిస్తే సరిపోతుంది అంతే, ఏం కాదు. కొంచెం ఈజీగా అడగండి.
మిమ్మల్ని కొంచెం ఈజీగా మూవీస్కి సంబంధించి అడగాలంటే మీరు ఇంకొక పాట పాడితే గనక వస్తుంది, లేదంటే కొంచెం కష్టమైంది వస్తుంది. అమ్మో, పాట పాడాలా? ఒక శ్లోకం లాంటివి చెప్పనా? చెప్పండి. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ. అంతేనండి. మొత్తానికి దేవుని తలుచుకుంటున్నారు ఈజీ క్వశ్చన్ రావాలని చెప్పి, అంతేనా? దేవుని తలుచుకోవాలి. ఓకే, నేను మీకోసం ఈజీ క్వశ్చన్ అడుగుతాను మూవీస్ సంబంధించి. పీసీఆర్ మూవీస్ సంబంధించిన ఒక్క క్వశ్చన్ మా ప్రేక్షకుల కోసం వేస్తే కనుక వాళ్ళు ఆన్సర్ చేస్తారంటే ఒకసారి చూడరా. అయితే మీకోసం ఒక ఈజీ క్వశ్చనే మూవీస్ సంబంధించి. దూకుడు సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ పేరేంటి? దూకుడు మూవీలో బ్రహ్మానందం క్యారెక్టరా? దూకుడు, అయ్యో సినిమా చూసానండి, కొంచెం ఏమైనా క్లూ ఇస్తారా? క్లూ ఇవ్వాలంటే మీరు చూసారు, సినిమా పేరు తెలుసు. కొంచెం ఏమైనా క్లూ. చంపక్ సేట్ అనుకుంటున్నా. కాదు కాదు కాదు. కాదా? అయ్యో, చాలా ఈజీగా అడిగారండి. మీ ఎదురుగుంటానే ఉంది ఆ పేరు, మీ ఎదురుగానే ఉంది ఆ పేరు, ఒకసారి ఆలోచించండి. పద్మశ్రీ అండి. అంటే మీరు టైం ముందు చెప్పారా టైం తర్వాత చెప్పారా? టైం లోపలే చెప్పాను పద్మశ్రీ. ఆల్రెడీ టైం అయిపోయింది, టైం అయిపోయిన తర్వాత చెప్తారు ఎవరైనా. పద్మశ్రీ అండి. అయ్యో, నాకు నాకు సడన్ గా గుర్తు రాలేదు, ప్లీజ్ అండి. సర్లే, మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టే కాబట్టి కంగ్రాచులేషన్స్. అసలు పేరు కోసం అంతా కష్టపడ్డారు చూసారా, మీ ఎదురుగుంటానే ఉందని చెప్పేదాకా కూడా తెలియట్లేదు మీరు. నిజంగా అసలు మిమ్మల్ని మేము ఎంత తలుచుకుంటాం, మీరు మీ ఎదురుగుంది అంటే నాకు పద్మ పేరు గుర్తు రావట్లేదు చూడండి. అందుకే నేను అడిగాను. ఆనందం ఎక్కువైపోతే కూడా గుర్తు రావు ఏవి. ఓకే, ఇప్పుడు హ్యాపీ కదా మీరు, ఎంజాయ్. ఓకేనా? చాలా వరకు అండి, థ్యాంక్ యూ అండి. ఓకే, మన నెక్స్ట్ కాలర్ ఎవరు చూసేద్దాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నాగవల్లి అండి. నాగవల్లి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజమండ్రి దగ్గర వేమగిరి అండి. మరి రాజమండ్రి దగ్గర వేమగిరి అండి. వేమగిరి. యామగిరి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, మరి ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? అంటే మీ ఊరికి దగ్గరలో ఏంటి ఫేమస్ ఏమైనా ఉన్నాయా? ధవళేశ్వరం బ్యారేజ్ అన్ని, రాజమండ్రి గుళ్ళు, గోదావరి. గోదావరి ఫేమస్, పక్కనే రాజమండ్రి. షాపింగ్ కి పెద్ద పేరు. అవునండి. అవునా? రాజమండ్రి తాడి తోట. వచ్చారండి. అసలు ఒక ఊరు పేరు గురించి కొన్ని తెలుస్తాయి, పూర్తిగా తెలియదు. మిగిలిన మీరు చెప్తే వింటాం. రాజమండ్రి తాడి తోట, ఇంకా చాలా హాస్పిటల్స్ అన్ని ఫేమస్ అండి మాకు. అన్ని దగ్గరేనా మీకు? యామగిరికి దగ్గరేనా? దగ్గరండి, ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. సూపర్. వెళ్తూ ఉంటారా? అంత మాట వెళ్తామండి. షాపింగ్ కానీ ఏమైనా కావాలన్నా సరే అక్కడికి వెళ్తూ ఉంటారు. అవునండి, అవునండి. ఓకే, సినిమాలు అట్లా ఏమైనా చూస్తూ ఉంటారా? చూస్తానండి. థియేటర్కి వెళ్ళి చూస్తారా, ఇంట్లోనే చూస్తారా? లేదండి, ఇంట్లోనే, టీవీలోని, ఫోన్లోని. ఓటీటీలో వస్తున్నాయి కదా, అవి చూస్తుంటారా ఎక్కువ? లేదండి, మామూలుగా టీవీలోనే ఎక్కువ చూస్తాను. అవి అటువంటి నాకు నేను చూడండి, మరి పిల్లలు చూస్తుంటే ఎప్పుడైనా చూస్తాను. సీరియల్ చూస్తారా బాగా? అస్సలు చూడండి. అస్సలు చూడరు? అబ్బా, సీరియల్ చూడను అన్న పర్సన్ చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. ఎక్కువ మంది సీరియల్స్ చూస్తూ ఉంటారు కదా? అవునండి, అవును. ఇప్పుడు బాగా అదే బాగా ఫేమస్ అయిపోయిందండి ప్రతి గృహిణికి. అసలు ఇంట్లో టైం పాస్ ఏమైనా ఉందంటే పాపం వాళ్ళకి సీరియల్సే. ఎవరు ఉండని లేకపోని ఇప్పుడు మీ ఛానల్ వాళ్ళు ఇలాగా పెడుతుంటే ఆడవాళ్ళకి మాకు ఇది ఒక టైం పాస్ అండి. ఆ ప్రోగ్రామ్ ఎప్పుడు వస్తుందా, టైం ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు కాల్ చేద్దాం, ఎక్సైట్మెంట్ ఉంటది కదా అందరికి. అసలు చూడాలి ఎప్పుడు స్టార్ట్ అవుతుందా, రెడీ 1 2 3 అని లోపుగా కాల్ కలవట్లేదు. రోజు
రోజు ట్రై చేసేస్తానండి, ఇంకా అసలు చేయలేని రోజు అంటూ ఉండదు మీకు. చూసారు ఎంత మంది కాలర్స్ ఉన్నారో, హ్యాపీ అనిపిస్తుంది మాకు కూడా. కాల్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారని. మరి మీ ఇంటి ఆడపడుచులు అని మీరు మాకు పెట్టిన ప్రోగ్రామ్ గెలిచినా గెలవకపోయినా మీతో మాట్లాడితే మాకు కూడా ఆనందం ఎక్కువ. అవును, మాకు కూడా చాలా చాలా ఆనందం. మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాం. ఈ హాఫ్ అన్ అవర్ మాకు గుర్తురారు, మీరే గుర్తొస్తుండే కాల్స్ మాట్లాడుతూ. కానీ ఇంకా చాలా మంది చాలా కలవట్లేదని ఫీల్ అవుతున్నారండి చాలా ఎక్కువగా. నేను కూడా చాలా సార్లు ట్రై చేశాను, ఇది సెకండ్ టైం అండి మీతో మాట్లాడటం నేను. ఓకే, అసలు సూపర్. అంటే మామూలుగా అందరికీ చెప్తాం కదా పలానా ఛానల్లో పలానా ప్రోగ్రామ్ వస్తుంది అనేసి. చాలా మంది కాల్స్ చేస్తున్నారు. అక్కడికి మేము చెప్పాము కొంతమందికి, ఎట్లా ఆల్రెడీ గెలిచిన వాళ్ళు అయితే కాల్ చేయొద్దు, గెలవని వాళ్ళు మాత్రం కాల్ చేయండి. ఎందుకంటే అందరూ ఎక్కువైపోతారు ఒకేసారి, వాళ్ళకే కాల్ కలిస్తే ఉంటే అసలు గెలవని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారని. అవునండి, అవును, ఇది మాత్రం అలా చెప్పాలండి. అవును, కాల్ కలిసిన వాళ్ళు దయచేసి వాళ్ళు నెంబర్స్ మార్చినా సరే అడ్రస్లు అన్ని దొరికేస్తారు ఎలా అయినా సరే. సో అలా చెయ్యొద్దు. మిగిలిన వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వచ్చు. అందరు గెలిస్తే హ్యాపీ కదా అని చెప్పేసి. ఓకే, మరి ఈ రోజు నాకు పాట పడుతున్నారా నా కోసం ఒకటి? పాడనండి, చాలా లేట్ అయిపోయినట్టుంది, ఎక్కువ స్టోరీ పెట్టేసాను మీతోటి. ఏం కాదు, ఒక పాట పాడిన తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సరే అండి. అదిగో అల్లదిగో శ్రీహరివాసము, అదిగో అల్లదిగో శ్రీహరివాసము. బాబాయ్ టెన్షన్ లో పాట రావట్లేదు. ఒక లైన్ వచ్చింది, ఇంకొక లైన్ రావట్లేదు. నిజంగా మర్చిపోయానండి, అసలు రావట్లేదు, ఏంటో టెన్షన్ వచ్చేస్తుంది. అది ఇంకో సాంగ్ తీసుకుందాం మరలా, ఇంకొక సాంగ్. అయ్యో సరేనండి. అసలు టెన్షన్ లో అసలు సాంగ్స్ ఏ గుర్తు రావట్లేదే. గుర్తుకు రావట్లేదు, మీరు ఏదైనా గుర్తు చేయండి, నేను పాడేస్తాను. ఉత్తప్పుడు అన్ని సాంగ్స్ వస్తాయి. ఏంటండి, మనం ఖాళీగా ఇంట్లో ఉన్నప్పుడు అన్ని సాంగ్స్ గుర్తొస్తాయి. నిజంగా నేను ఎక్కువ చాలా పాటలే పాడతాను, అలాంటిది ఇప్పుడు ఒకటి కూడా నాకు ఏం పాడాలో కూడా గుర్తుకు రావట్లేదు. అయ్యో, ఎలా ఇప్పుడు ఆ సాంగ్స్ ని బయటికి తీయడం ఎలా? అవునండి. సరే అయితే నేను మీకోసం క్వశ్చన్ అడుగుతాను, క్వశ్చన్స్ చూసి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. కాస్త ఈజీగా అడగండి. క్వశ్చన్ చాలా ఈజీగా ఉంది, కాకపోతే ఆన్సర్ కొంచెం కష్టంగా ఉంటుంది అంతే. అమ్మో, క్వశ్చన్ చాలా ఈజీ. సరే అడగండి, పనులండి, మళ్ళీ చేద్దాం, దాన్ని ఉంది. ఓకే, మీకోసం క్వశ్చన్ వస్తుంది. చికెన్ మటన్ కన్నా కూడా 5 రెట్లు ఎక్కువగా బలాన్నిచ్చే ఆహార పదార్థం ఏమిటి? కందిపప్పు అండి. కాదు. క్లూ ఇవ్వండి. నేను అదే ఆలోచిస్తున్నాను, మీకు క్లూ. ఎలా? తినే పదార్థం. తినే పదార్థం అండి, అదే అండి. మనం కర్రీస్లోకి వాడతాం. కర్రీస్లోకి వాడతామండి. చట్నీ చేసుకుంటాం. కొబ్బరి అండి. కొంచెం ఆలోచించరాదు? అయ్యో, చిన్న క్లూ ఇవ్వండి. మీరు ఆన్సర్ చేస్తే క్లూ ఇవ్వడానికి ఉంటుంది. ఏంటి అన్నది కొంచెం ఆలోచించండి. చట్నీ. వేరుశనగ పప్పు అండి, వేరుశనగ గుళ్ళు. కాదు, కొంచెం ఆలోచించండి. అన్నిటికీ ఆన్సర్ని చేంజ్ చేసేస్తారా మీరు? కాకపోతే మీరు చెప్పిన ఆన్సర్ అయితే కొంచెం వరకు కరెక్టే, కాకపోతే మీరు మధ్యలో మళ్ళీ చేంజింగ్కి వెళ్ళిపో. కొంచెం ఆలోచించండి అనే లోపు ఆన్సర్ చేంజ్ చేసేసారు. అదైతే కాదు. ఆన్సర్ ఏంటనేది మీరు నెక్స్ట్ టైం కాల్ చేస్తారు కదా, అప్పుడు నేను చెప్తాను. మన నెక్స్ట్ కాలర్ ఎవరున్నారు చూసేద్దాం. హలో హలో హలో, హాయ్ అక్క. హాయ్, పేరు? నా పేరు రజనీ అక్క. రజనీ, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? మంగళగిరి నుంచి అక్క. మంగళగిరి నుంచి. అక్క, నేను డిసెంబర్ 26 విన్ అయ్యాను అక్క, శారీ రాలేదు. అవునా? అయ్యో, మిస్ అయ్యిందేమో ఒకవేళ. కానీ విన్ అయ్యావా ఆ రోజు? డిసెంబర్ 26. నువ్వే గెలిపించావు అక్క. ఓకే, విన్ అయ్యావా? విన్ అయ్యాను అక్క. ఓకే, సరే. ఇప్పుడైతే నీ డీటెయిల్స్ వాళ్ళు తీసుకుంటారు. లైన్లోనే ఉండి వాళ్ళకి డీటెయిల్స్ చెప్పు. ఎవరైనా మిస్ అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఆ రోజు నోట్ చేసుకుని ఉంటారు కాబట్టి అడ్రస్ అవన్నీ బై మిస్టేక్ ఎవరిదాన్ని మిస్ అయి ఉండొచ్చు. ఓకేనా? బాయ్. నెక్స్ట్ కాలర్ చూద్దాం. ఆల్రెడీ విన్ అయ్యారు కాబట్టి మీ డీటెయిల్స్ ఆల్రెడీ మా వాళ్ళు తీసుకుంటారు. మన నెక్స్ట్ కాలర్ ఎవరిని చూసేద్దాం. హలో. హాయ్ మేడం, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు కీర్తన, నరసాపురం. కీర్తన గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. 5 టైమ్స్ ఓడిపోయిన బాధతో దిగ్భ్రాంతితో ఉన్నాను.
దిగ్భ్రాంతితో ఉన్నారు అవును. లాస్ట్ టైం ఓడిపోయిన కారణంగా. 5 times లాస్ట్ టైం కాదు. 5 times ఓడిపోయారు. అవును. బా పర్వాలేదు, కొంచెం దిగ్భ్రాంతి ఎక్కువగానే ఉంటుంది కానీ అలవాటు కూడా అయిపోయి ఉంటుంది. అలవాటు అయిపోయింది. ఇప్పుడు కూడా ఓడిపోతాయని నమ్మకంతోనే చేశాను. అబ్బా ఎందుకు అలా ఫిక్స్ అయిపోయారు ఫస్టే? అంతే. అవునులే, మన ఎందుకంటే- రివర్స్ లో అనుకుంటాం బెటరే గెలుస్తామనే దానికంటే. అవునవును. ఓకే, మరి ఏం చేస్తున్నారు కీర్తన గారు? నేను మీ అందం ఇంకొంత పెరగడానికి మంచి టిప్ చెప్తాను. ఓ సూపర్, థ్యాంక్ యూ, చెప్పండి. ఏంటంటే డైలీ మన నైట్ పడుకునేటప్పుడు ఇంట్లో మన నేచురల్ అన్నమాట ఇది, కలబంద ఉంటుంది కదా, అవును. ఆ కలబంద డైలీ ఫేస్ కి అప్లై చేసి డ్రై అయిపోయాక పడుకుంటే మార్నింగ్ చేసిన కూల్ వాటర్ తో కడుక్కోవాలి. కూల్ వాటర్ మన ట్యాప్ లో నుంచి వచ్చే వాటర్ సరిపోతాయి. అలా కడుక్కోవడం వల్ల లాభం ఏంటంటే ఫేస్ లో ఎటువంటి మచ్చలు అన్నీ పోతాయి. అది కాకుండా ఫేస్ క్లియర్ గా ఉంటుంది అనమాట. అంటే నైట్ అంతా ఉంచేసుకోవాలా, క్లీన్ చేయని అవసరం లేదు? నైట్ డ్రై అయిపోతుంది అది. మన మాస్క్ దొరుకుతాయి కదా, అవును. పీల్ మాస్క్, ఆరెంజ్ పీల్ మాస్క్ ఎలా డ్రై అయిపోతాయో ఓకే మన అలోవెరా డ్రై అయిపోతుంది అలాగా. ఓకే అది జిడ్డుగా ఏమి ఉండదు, మొత్తం డ్రై అయిపోతుంది, నీట్ గా ఉంటుంది అనమాట. ఓకే. చూడండి చాలా అది మందికి లేవగానే మార్నింగ్ లేవగానే కూల్ వాటర్ తో ఫేస్ కనుక వాష్ చేసుకుంటే అది బాగుంటుంది అనమాట ఫేస్. ఓకే, మంచి టిప్ అన్నమాట అయితే. అది కాకుండా ఇంకో చాలా మంది మార్నింగ్ అప్లై చేసుకుంటూ ఉంటారు ఎండలో. అది రాసుకున్నప్పుడు ఎండ తగలకూడదు. ఓకే, కలబంద రాసుకున్నప్పుడు ఎండ నైట్ తగలకూడదు. టైం రాసుకోవడం వల్ల ఎంత వైట్ వస్తారో, పగలు రాసుకోవడం వల్ల అంత బ్లాక్ అయిపోతారు. అయ్యో, రివర్స్ అవుతారనమాట. అయ్యో చూసుకోండి, ఎవరైనా సరే కలబంద నైట్ టైం వాడితే బెటర్ అట, మార్నింగ్ టైం వాడద్దు. తెల్లగా అవ్వకపోయినా పర్లేదు కానీ నల్లగా మాత్రం అవ్వకూడదు అనుకుంటాం కాబట్టి అందరూ. ఉన్న కలర్ బ్లాక్ అయిపోతారు అనమాట. సో ఎవరైనా సరే కలబంద అంటే నైట్ టైం చక్కగా ఫేస్కి అప్లై చేసుకుని నైట్ పడుకుంటే కనుక మార్నింగ్ కూల్ వాటర్ ఆర్ నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకుంటే గ్లో వస్తుందంట. ఈ టిప్ మాత్రం నచ్చితే కనుక ఫాలో అవ్వండి. మంచి టిప్ అయితే చెప్పారు కీర్తన గారు. అంటే నేను అప్లై చేస్తాను కాబట్టి, నేను వాడుతున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఓ, మీరు యూజ్ చేస్తున్నారు ఆల్రెడీ అంటే కాబట్టి. అది గ్లో ఒకటే రావడం కాదు, మచ్చలు కూడా పోతాయి ఫేస్ లో. సూపర్, అసలు మచ్చలు పోతాయి, ఫేస్ గ్లో వస్తుంది, ఫేస్ నీట్ గా ఉంటుందంటే అసలు ట్రై చేయని వాళ్ళు ఎవరు ఉన్నారండి అసలు? ఎన్ని క్రీమ్స్ వాడుతున్నారు ఇప్పటికే? వీలైతే ఒకవేళ నేను అలోవెరా ఒకటి రాసుకోను అంటే కనుక మనం ఆడించిన పసుపు ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేసుకుని రాసుకుంటే ఇంకా మంచిది. ఓహో, ఆయుర్వేద పసుపు కొంచెం మిక్స్ చేసుకుని అదే మనం పసుపు కొమ్మలు ఆడించింది ఉంటుంది కదా ఇళ్లలో, అవునవును, ఆ పసుపు రాసుకోవాలి. ప్యాకెట్ మన బయట కొనుక్కుని రాసుకోకూడదు, ఇళ్లలో ఆడించింది రాసుకోవాలి. న్యాచురల్ గా ఉన్నది ఏదైనా ఉంటే యూజ్ చేయండి, బెటర్ అంటున్నారు. సో ఎవరికైనా నచ్చితే కనుక ఈ టిప్ ఫాలో అవ్వండి. ఓకే కీర్తన గారు, మీకోసం నేను ఒక క్వశ్చన్ అడుగుతా. అండి మూవీస్ కి సంబంధించి అడగండి బాబు. ఎప్పుడైనా నిజంగా మీరు ఒక ఆధార్ వేసుకుంటారు 5 times నుంచి. అవునా, సరే మూవీస్కి సంబంధించి ట్రై చేద్దాం. సినిమా అంటున్నానంటే క్వశ్చన్కి వచ్చేసి 30 గ్యాంగ్ సినిమాలో నటించిన హీరో హీరోయిన్ల పేర్లు చెప్పండి మీకోసం. 30 గ్యాంగ్ సినిమా హీరోనండి. 30 గ్యాంగ్ మేడం హీరోయిన్లు, ఓన్లీ హీరోయిన్లు. ఓన్లీ హీరోయిన్సా? క్లూ ఇవ్వండి మేడం. మీరే సినిమాకి సంబంధించి అడగమన్నారు. క్లూ ఇవ్వండి మేడం. 30 గ్యాంగ్ సినిమాలో నాకు ఇప్పుడు వాళ్ళిద్దరు నటించట్లేదు, ఇప్పుడైతే ఇండస్ట్రీలో లేరు. అల్లరి నరేష్ మేడం. హీరోయిన్లు, హీరో ఓకే, హీరో అల్లరి నరేష్. అనిత మేడం. హీరోయిన్స్ 2 members. అనిత. ఇంకొకరు గజాల అండ్ అనిత. హలో టైం అయిన తర్వాత చెప్పారు, కొంచెం ముందుగా ట్రై చేస్తుంటే మీకు విన్ అయ్యేవారు. ఒకళ్ళ పేరు అయితే కరెక్టే, అనిత అన్నది. గజాల పేరు కూడా యాక్చువల్గా కరెక్టే కానీ కాస్త ముందుకు చెప్పుంటే విన్ అయ్యేవారు. టైం అయిపోయింది. సో నెక్స్ట్ టైం అలా ట్రై చేద్దాం, డోంట్ వరీ. 5 times అయిందని ఏం టెన్షన్ పడద్దు. నెక్స్ట్ టైం మీకు ఇంకా మంచి గిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నారేమో, అందుకే మీకు విన్ అవ్వట్లేదు అనుకుంటా. ఓకే, నెక్స్ట్ టైం అలా ట్రై చేద్దాం. మన నెక్స్ట్ కాలర్ ఎవరన్నా వచ్చేసేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే, మీ పేరు? నా పేరు లత అండి, మా తాడేపల్లిగూడెం మేడం. ఓకే, లత గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం. చాలా సార్లు కాల్ ట్రై చేశాను మేడం, కలవలేదా? అంటే 2-3 సార్లు లాస్ట్ కాల్ అయ్యేది, కాల్ కలిసేది కాదు మేడం. చాలా హ్యాపీగా ఉందండి కాల్ కలిసినందుకు. ఓ, మొత్తానికి కాల్ అయితే కలిసింది, హ్యాపీ.
చాలా హ్యాపీ మేడం. ఇది కాల్ ఇంత మందిలో మాకు కాల్ కలవడం అంటే చాలా అదృష్టం మేడం. అయ్యో చాలా మంది ట్రై చేస్తూ ఉన్నారు, ఎట్టకేలకి కాల్స్ అయితే కలుస్తా ఉన్నాయి. అవునండి మేడం గారు. ఏం చేస్తూ ఉంటారు? మీ పేరేంటన్నారు? నా పేరు లత అండి. లత నేను గారు. హౌస్ వైఫ్ నండి, 2 పిల్లలండి. మ్మ్. ఖాళీ ఉన్న టైంలో ఏమన్నా టీవీలో నీ ప్రోగ్రామ్స్ పెడుతుంటే అవి పాల్గొంటూ ఉంటాను మేడం నేను. ప్రోగ్రామ్స్ చూడడం అంటే బాగా ఇష్టం. ఇలాంటి అలాగే ఇష్టం. మామూలుగా టీవీలోని షోలు ఇప్పుడు మీరు ఎలా పెట్టారండి, అలాగా టీవీలో ఏటి పెడతారు కదండి, సిటీ కేబుల్లో ప్రోగ్రామ్స్, ఓకే ఓకే. శారీస్ కోసం, మళ్ళీ వనిత టీవీలో, ఇలా ప్రతి దానిలో నేను కొంచెం interest అన్నిటిలోనే ఒక చూపిస్తాను. రాయి వేస్తున్నారు సుమి. ఏంటి? అన్నింటికీ టచ్ చేస్తున్నారు మీరు, దేన్ని వదలట్లేదు ప్రోగ్రామ్స్ అన్నిటిని. మా అమ్మాయి పేరు కార్తీక మేడం. మాట్లాడతాను, ఒకసారి మాట్లాడండి మేడం. ఓకే, హాయ్ కార్తిక. ఒకసారి మేడం లైన్ లో ఉండండి. ఏ కార్తీక, ఇదిగో మాట్లాడు. ఏ తొందరగా 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 మాట్లాడు. హలో. హాయ్ కార్తిక, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను మేడం. ఓకే, ఏం చేస్తూ ఉంటావు? హలో. కార్తిక, టీవీ సౌండ్ తగ్గించేస్తే నాతో మాట్లాడడానికి ఉంటుంది. కార్తిక, టీవీ సౌండ్ తగ్గించమని చెప్పవా? హలో. ఓకే, హలో. బాగున్నా. బాగున్నావా కార్తిక? బాగున్నారా అండి? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నా. ఏం చదువుతున్నావు? 7th క్లాస్ 7th క్లాస్ చదువుతున్నా. ఎగ్జామ్స్ జరుగుతున్నాయా, అయిపోయినాయా? ఏప్రిల్ 9th నుంచి అక్క. ఆ? ఏప్రిల్ 9th నుంచి అక్క. ఏప్రిల్ 9th నుంచి ఎగ్జామ్స్. అవును. ఓకే, ఎలా ప్రిపేర్ అవుతున్నావు అసలు ఎగ్జామ్స్కి? బాగానే ప్రిపేర్ అవుతున్నా. బాగానే ప్రిపేర్ అవుతున్నావు. బాగా రాయి ఎగ్జామ్స్, ఓకేనా? ఆల్ ది బెస్ట్. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్పు. అందరూ ఎగ్జామ్స్ బాగా రాయమని చెప్పు, ఓకే? సరేనా? ఓకే అమ్మకి. ఓకే మేడం గారు, చాలా ఆనందంగా ఉంది కాల్ కలవడమే. మీలో శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ ఇలాంటి షోలు బాగా చూస్తాం మేడం గారు. షోస్ అన్ని మీరు కవర్ చేస్తున్నారు మొత్తానికి. అవును మేడం గారు, ఇష్టం అండి. ఇలా ఏమన్నా శారీస్ పెట్టినప్పుడు అలా పాల్గొనడం అంటే ఇష్టం అండి. ఓకే, ఫుల్ ఎంజాయ్ చేస్తారు అయితే. చాలా హ్యాపీ అనిపిస్తుంది మీతో మాట్లాడడం కూడా. ఏంటి స్పెషల్ ఏంటి? తాడేపల్లిగూడానికి స్పెషల్ ఏంటి? తాడేపల్లిగూడానికి స్పెషల్ బొల్సలమ్మ తల్లి అండి, దేవాలయం. బొల్సలమ్మ తల్లి దేవాలయం అండి ఓకే, స్పెషల్ అండి. ఇంకా మాక్సిమం అదేనండి, బొల్సలమ్మ తల్లి దేవాలయం, ఇంకా అవి గుళ్ళు ఉంటాయి కదండి, మ్మ్. అదేనండి. ఓకే, దేవాలయం ఫేమస్ అక్కడ. ఫేమస్ అండి తాడేపల్లిగూడానికి. ఓకే, వెళ్తూ ఉంటారా? వెళ్తాను మేడం, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటామండి. ఓకే, సినిమాలు అవి చూస్తూ ఉంటారా, ఒక ప్రోగ్రామ్స్ చూస్తారా? టీవీలో సినిమాలు అవి చూస్తూ ఉంటామండి, టీవీలోనే చూస్తూ ఉంటామండి. టీవీలో చూస్తూ ఉంటారు, బయట అదే థియేటర్కి అయితే వెళ్ళరు? వెళ్ళమండి, ఇంక ఇంట్లోనే పిల్లలతో ఇంకా అలా సరిపోతుంది మేడం. చాలా టైం. వంటలు అవి బాగా చేస్తారా? చేస్తాను మేడం. ఏంటి స్పెషల్స్ ఏం చేస్తారు బాగా? నేనండి చికెన్ చేస్తాను, మటను. స్వీట్స్ చేస్తారా? ఏమండి? స్వీట్లు ఏమైనా చేస్తారా? స్వీట్లు అంటే నేను సేమియా, ఇలాంటి సేమియా, పులిహోర, గారెలు ఇవన్నీ చేస్తాను మేడం. ఇవి చేస్తారు, పెద్ద స్వీట్స్ చేయరా? చేయనండి, ఇవే వచ్చింది బాగా. సేమియా, పులిహోర, పలావు. రండి మేడం, మీ స్టాఫ్ అంతా రండి, చేసి పెడతాను. ఓ షూర్, తప్పకుండా వస్తాను ఈసారి తాడేపల్లిగూడెం. వచ్చినప్పుడు మాకు కాల్ చేయండి, మిమ్మల్ని మేము తప్పకుండా రిసీవ్ చేసుకుంటాం మేడం. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా అక్కడికి వచ్చినప్పుడు మీకు కాల్ చేసి మరి వస్తాను నేను. చాలా ఆనందంగా ఉందండి, అసలు మీతో ఇలా కాల్ కలవడమే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది, ఎందుకంటే పాపం ఎప్పటి నుంచో మీరు ట్రై చేస్తున్నారు, కాల్ కలవలేదు, కానీ ఇవాళ కలిసింది చాలా హ్యాపీ అనిపిస్తుంది. అవునండి, చాలా ఇన్నాళ్ళు ఫలితం కలిసింది అని. ఫస్ట్ రోజే నాకు అసలు కాల్ కలిసిందండి, ఈ షో రోజైతే. ఓ, కానీ ఆ రోజు వేరే వాళ్ళకి కాల్ కలిసింది. ఇంకా అందువలన కల్కి డైరెక్టర్ ఏదో అడిగారండి, సినిమా డైరెక్టర్ రాజమౌళి అని, ఆవిడ చెప్పలేదు. సేమ్ తర్వాత కాల్ నాదేనండి, వాళ్ళకి కలిసిందండి కాల్. అయ్యో, చాలా మంది కాల్స్ మిక్స్ అయిపోతున్నాయి మొత్తం. ఆ రోజు నుంచి చేస్తూనే ఉన్నాను మేడం. అసలు ఈ హాఫ్ అన్ అవర్ కాల్స్ బాగా మిక్స్ అయిపోతున్నాయి. అవునండి, అసలు మాకు ఇలా కాల్ వేస్తే నేను చాలా మందికి చాలా హ్యాపీగా చెప్పుకుంటాను మేడం. నాతో మీరు థ్యాంక్ స్పెండ్ చేస్తున్నారు. నేను శారీ వచ్చిన అందరికి చూపిస్తాను మేడం, అదొక ఫీలింగ్ బాగుంటుంది మేడం. అవును అవునండి, మా ఊర్లో కూడా టీవీ షోలు ఇవి పెడతారు కదండి, సంక్రాంతికి, ఉగాదికి కూడా పెడతారండి. వాటిలో కూడా నేను పాల్గొంటాను మేడం. గిఫ్ట్స్ వచ్చాయి ఆల్రెడీ.
ఓకే, అసలు మీరు ప్రోగ్రామ్స్ బాగా పార్టిసిపేట్ చేస్తారు. వనిత టీవీలో కూడా డిసెంబర్ నెలలో శారీ గిఫ్ట్ గెలుచుకున్నాను మేడం. ఓ సూపర్ అసలు మీరు. అదో హ్యాపీనెస్, ఏదైనా గిఫ్ట్ గెలుచుకుంటే మనం తీసుకోమని కాదు కానీ గిఫ్ట్ కింద వస్తే అది హ్యాపీనెస్ అనిపిస్తుంది, గెలుచుకున్నాం కదా. చాలా ఆనందంగా ఉంటుంది. మనం ఎంత పెట్టి కొనుక్కున్నా అది రాదు, ఆ సాటిస్ఫాక్షన్ రాదు. గిఫ్ట్ కింద అది చిన్నదైనా పర్వాలేదు, గిఫ్ట్ కింద వచ్చేటికి ఇది గిఫ్ట్ వచ్చింది. చాలా ఆనందంగా ఉంటది కదా మేడం, అది అవును. ఫీలింగ్ బాగుంటదండి. నాకు ఎందుకో నాకు చాలా ఇష్టం. ఓకే, మీకోసం నేను ఒక క్వశ్చన్ కొంచెం ఈజీగా అడగండి మేడం. క్వశ్చన్ అడగడానికి ముందు మీరు ఏదైనా ఒక పాట పాడాలి అప్పుడు. ఓకే మేడం. నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం. 2 లైన్స్ పాడదాను మేడం. ఓకే. గణనాయకాయ గణదైవతాయ గణేశానాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాధీశాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. ఓకే మేడం, సూపర్. కొంచెం టెన్షన్ లో ఉన్నా సరే హ్యాపీగా పాడేశారు. మీతో కాల్ కలిసిందని ఆనందంలో పాడాను. మొత్తానికి ఎట్టకేలకు పూర్తి చేశారు. ఓకే మేడం, పూర్తయింది మేడం. క్వశ్చన్ మాత్రం ఈజీగా అడగాలి మేడం. క్వశ్చన్ ఈజీగానే రావాలి, ఆన్సర్ కూడా ఈజీగానే రావాలని నేను అనుకుంటున్నా. క్వశ్చన్ ఒకటి ఈజీ వద్దు మనకి, ఆన్సర్ మాత్రం ఈజీ కావాలి. అవునండి, నా కోసం చాలాసేపు మాట్లాడారు కూడా మీరు. ఓకే, మీకోసం నేను క్వశ్చన్ ఇస్తున్నా, కొంచెం ఈజీగానే ట్రై చేద్దాం. క్వశ్చన్ వచ్చేసి, కిడ్నీ సమస్యలు ఉన్నవారు దేనిని తాగకూడదు? టీ అనుకుంటున్నాను మేడం. కాదు, టీవీ సౌండ్ తగ్గించరా కొంచెం. పండు టీవీ సౌండ్ తగ్గించమ్మా. టీ అనుకుంటున్నాను మేడం. కాదండి, కాదు. కొద్ది క్లూ ఇవ్వండి మేడం ప్లీజ్ మేడం. తాగకూడదంటే తాగకూడదు అని చెప్పారంటే అది టీ కాఫీ లాంటివి సంబంధించినయే తాగకూడదని అంటారు కదా మేడం. వాటర్ మేడం. వాటర్ తాగకపోతే చచ్చిపోతారు. అదే అండి, వాటర్ తాగాలి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా వాటరే తాగాలి. మరి కొంచెం క్లూ ఇవ్వండి మేడం, టైం అయిపోతుంది మేడం. దానికి దగ్గరలోనే మనకి తాగే వస్తువులు ఏమేమి ఉంటాయి అట్లా తీయండి ఒక్కొక్కటి. కాఫీ మేడం. కాఫీ టీ తప్ప ఇంకేమి తాగరా? కూల్ డ్రింక్స్ లాంటివి ఉంటాయి, తాగకూడదు కదా. సోడా ఉంటుంది, తాగకూడదు కదా. చాలా ఉన్నాయి తాగే ఐటమ్స్, మీరు వదిలేసి కాఫీ టీ దగ్గరే వదిలిపోయారు. సో నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి, ఏం కాదు. అందరికీ హాయ్ చెప్పండి. కార్తికాకి ఎగ్జామ్స్ బాగా రాయమని చెప్పండి. ఓకే కార్తిక, ఆల్ ది బెస్ట్, బాగా రాయ ఎగ్జామ్. ఓకేనే, నెక్స్ట్ టైం కాల్ కలిసినప్పుడు ఖచ్చితంగా నేను అడుగుతాను. సరే, మన ఇవాళ టైం అయితే అయిపోయింది. చాలామంది కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు, కానీ కొంతమందితోనే మాట్లాడే టైం ఇస్తున్నారు నాకు. మిగతా వాళ్ళతో కూడా మాట్లాడని నాకున్నా సరే మాట్లాడివ్వట్లే, టైం అయిపోయిందని చెప్తున్నారు. కాబట్టి రేపు మరలా ఇదే ప్రోగ్రాంలో మరలా కలుస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి. బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పాటు చీర ఆడబిడ్డలంతా మా తోబుట్టులో, స్పాన్సర్ బై CBS చంద్ర బ్రదర్స్, హైదరాబాద్. బాయ్.